చిరంజీవి గారివి విశ్వంబర అలాగే మెగా 157 రెండు సినిమాలు రాబోతున్నాయి. మీరు ఏ సినిమాలో మాకు కనిపించబోతున్నారు? నేను ఇంతవరకు చిరంజీవి గారితో సినిమా చేయలేదు, తెలుసా మీకు? చెప్తున్నానండి. చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో చేశాను నేను ఆల్రెడీ. గబ్బర్ సింగ్ చేసాం, అత్తారెడ్డి దారి చేసాం, కాటమరాడి చేసాం, అంటే బ్రో చేసాం. ఆయనతోటి ఏ సినిమా చేసినా సెన్సేషన్లు అయ్యి. ఇక్కడ ఏంటంటే మెగా ఫ్యామిలీతోటి అనుబంధం. మెగా ఫ్యామిలీలో మనం సినిమాలు చేయాలంటే ఏమి ఉండదు. సినిమాలు వద్దు, మాకు మీ అభిమానం కావాలి, మీ ప్రేమ కావాలి. చిరంజీవి గారిని కూడా మేము కోరుకున్నది అన్ని సినిమాలు దానికి తగ్గట్టు క్యారెక్టర్ రావాలి, ఆయన పక్కన ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి క్యారెక్టర్ ఉంటే తప్పకుండా వాళ్ళే పిలుస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు చేస్తున్నారని వస్తుంది సార్? లేదమ్మా, అది లేదా అవన్నీ ఏంటంటే రూమర్లు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆ డైరెక్టర్ గారు తెలుసు. నేను ఆల్రెడీ తమిళ్లో మెయిన్ విలన్గా చేస్తున్నాను. ఇప్పుడు చాలా బిజీగా ఉంది తమిళ ఇండస్ట్రీ. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టరే మన ఆయన హరిశంకర్ గారు ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేశారు అప్పుడు ఆ మధ్యలో. దాంట్లో నేనే మెయిన్ విలను. అన్ని రకాలుగా ఆయన చూశాడు. ఏదైనా అవసరం ఉందంటే పృథ్వీని పిలవాలంటే పిలుస్తారు అంతే. ఓజీ సినిమా గురించి ఏం చెప్తారు సార్? హైప్ చాలా ఎక్కువ ఉంది. ఓజీ అంటే అది ఒక మన వర్షం, కుండపోత వర్షం పడుతుంటే మెరుపులు వస్తాయి చూసారా, అలా ఉంటుంది ఓజీ. థండర్ అది ఎలా అంటే అది ఉధృతమైన ఒక తుఫాను, కలెక్షన్ రికార్డులు, అసలు మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అది మొన్న వచ్చిన సాంగ్లో జపనీస్ లిరిక్స్ కూడా ఉన్నాయి. జపాన్ వాళ్ళు కూడా చాలా ఇచ్చేస్తున్నారు. అది నేనేంటంటే అవన్నీ చూడను. నా ముందు దేవుడి గుడికి వెళ్తే రాముడు ఎలా కనపడతాడో అలాగే పవన్ కళ్యాణ్ చూస్తాం, కానీ జపనీస్ వచ్చిందా ఇండియా వచ్చిందో చూడం. అది ఆయన పవరు.